నమస్కారం. సభకు నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. సో ఇవాళ మళ్ళీ మేము ఒక సినిమాకి వెళ్తున్నాం. ఆ సినిమా పేరు మిరాయ్. ఓకే. యాక్చువల్గా మేము లాస్ట్ టైం వార్ 2 సినిమాకి వెళ్ళాం కదా, అది ఇక్కడ సినీప్లెక్స్లో చూసాము. కానీ ఇప్పుడు మేము చూడబోయేది తెలుగు సినిమా. ఇక్కడ తెలుగు సినిమాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇక్కడ తెలుగు సినిమాలు సినీప్లెక్స్ లాంటి మల్టీప్లెక్స్లో రావన్నమాట. వాటికి కొన్ని సపరేట్, దానికి ఒక కమ్యూనిటీ బేస్డ్ థియేటర్స్ ఉన్నాయి. సో ఇవాళ ఇక్కడ తెలుగు సినిమాలు ఎలాంటి థియేటర్స్లోకి వస్తాయి చూద్దాం. ఓకే. చూస్తే షాక్ అయిపోతారు. యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఉంటాయి కదా, ఇది చూస్తే మీరు షాక్ అయిపోతారు. అలాగా ఒకవేళ మీకు ఇప్పుడు నేను చూపెట్టబోయే తెలుగు సినిమాలు టొరంటోలో ఎలాంటి థియేటర్స్కి వస్తాయో చూస్తే షాక్ అయిపోతారు. యా, చూద్దరు కానీ. నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఇమిగ్రేషన్ గురించి. దాని కింద మంచి మంచి హాట్ కామెంట్స్ వస్తున్నాయి. ఇండియన్స్ అక్కడ ఇలా చేస్తారంట కదా, అలా చేస్తారంట కదా, దానివల్లే ఇండియన్స్ మీద హేటెడ్ అంట కదా అని చాలా కామెంట్స్ పెడుతున్నారు. యాక్చువల్లీ దీని మీద ఒక మంచి టాపిక్, మంచి వీడియో తీస్తా, చెప్తా. అందులో ఒక నిజం లేకపోలేదు, నిజం ఉంది అందులో కూడా. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ రియాలిటీ కూడా తెలుసుకోవాలి. అండ్ ఎందుకు అలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి అన్నది కూడా తెలుసుకోవాలి. చాలా డీపర్ మీనింగ్, చాలా డీపర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి దాని వెనకాల. తెలుసుకుందాం అన్నీ. ఒక వేరే వీడియో పెడతా దానికి. ఓకేనా? ఫస్ట్ 1 hour జర్నీ చేసిన తర్వాత వచ్చేసాము. ఇదే వుడ్ సైడ్ సినిమాస్ అని కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. చూపిస్తా చూడండి. అదే వుడ్ సైడ్ సినిమాస్, అక్కడికి వెళ్ళాలి మనం. దాని పక్కనే శరవణ భవన్ ఉన్నది. ఎస్, ఇదే అండి వుడ్ సైడ్ సినిమాస్. ఇక్కడ చూడాలి మనం సినిమా. ఇక్కడ కియాస్క్ లో మనము ప్రింట్ తీసుకోవాలి. ఇక్కడ స్కాన్ చేయి. అవ్వట్లేదా? 4 వచ్చినాయి ఎందుకు? ఒకటి రిసీట్, లాస్ట్ది రిసీట్. ఇవ్వండి టికెట్స్. కియాస్క్లో స్కాన్ చేస్తే టికెట్స్ వచ్చాయి కదా ఇవి. మంది లైన్ K234. ఎలా ఉంది థియేటర్? చూసావు ఎలా ఉంది థియేటర్? మజా వచ్చిందా? సినిమా కదా, బాగానే ఉంటుంది. బాగుందా థియేటర్? అవును, బ్రేక్ ఉంటుంది కదా. మన సౌత్ ఇండియన్ మూవీస్, తెలుగు మూవీస్ అన్నీ ఇందులోకి వస్తాయన్నమాట. యాక్చువల్గా యార్క్ సినిమాస్ కొంచెం బాగుంటుంది, ఈ వుడ్ సైడ్ సినిమాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళేది మిరాయ్ 6:15 అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఇదే చూసారా, ఇదేంటి ఇది థియేటర్.
మందికి ఇక్కడే ఇదే 2, 3, 4 ఇదేనా ఈ మూడు ఏమన్నా ఇదే అండి థియేటర్. ఎలాగుంది? ఇది ఇంత పక్కన తీసుకున్నావు ఇది బాగా. మరి ఫ్రంట్కే ఉంది. బాగుంది థియేటర్, క్యూట్గా. ఇది ఎలా ఉంటుందంటే అండి, మనం చిన్నప్పుడు డబ్బా థియేటర్ అనే వెళ్ళాం కదా, ఆ డబ్బా థియేటర్ అనమాట. టొరంటో డబ్బా థియేటర్స్ అంటే ఇవే, ఇలానే ఉంటాయి. మన సౌత్ ఇండియన్ సినిమాలన్నీ ఇలాంటి థియేటర్స్కి వస్తాయి. కాకపోతే వీళ్ళవి 2 ఉంటాయి. ఈ యార్క్ సినిమాస్ అని ఇంకోటి ఉంటుంది యార్క్లో, అది బాగుంటుంది, కొంచెం బెటర్ దెన్ దిస్. ఇదైతే అసలు సౌండ్ కూడా అసలు మామూలుగా ఉండదు. రేకులు, డబ్బా రేకులు వచ్చిన సౌండ్ వస్తూ ఉంటుంది. నేను చూడాలి. ఇదే చరిత్ర, ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్. ఇది ఏదో అండర్ గ్రౌండ్ థియేటర్కి వచ్చినట్టు ఉంటుంది. హృదయ సినిమా ఎలా ఉంది? ఎలా ఉంది నాన్న సినిమా? ఎంజాయ్ చేసిందా సినిమా హృదయ? నచ్చిందా హృదయ? సో ఇప్పుడే సినిమా చూసి వచ్చేసా. సినిమా ఎలా ఉందంటే చాలా బాగుంది. అంటే డైరెక్షన్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫుల్ ప్యాక్డ్ మూవీ అన్నమాట. చాలా బాగుంది. మన ఇతిహాసాలని ఈ స్టోరీకి లింకప్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేయడం చాలా బాగుంది. సో ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. అది కూడా మీ పిల్లలతోటి వెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాలు చూపిస్తే పిల్లలకు కూడా మన ఇతిహాసాల మీద, రామాయణం మీద, ధర్మం మీద మంచి అవగాహన వస్తుంది. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మూవీ. ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ గో అండ్ వాచ్ ద మూవీ. నేను మూవీ రివ్యూస్ అంటే ఇంకా డెప్త్గా నేనేం మాట్లాడను, బికాజ్ అందరూ మూవీస్కి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాలి కాబట్టి నేను దాని స్టోరీస్ కానీ అవి కానీ ఏమి చెప్పను. కానీ చాలా బాగున్నాయి. ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ స్టోరీ లైన్ కానివ్వండి, ఎక్సలెంట్. ఓకే, సో ఖచ్చితంగా అందరూ ఈ మూవీని థియేటర్కి వెళ్ళి చూడండి. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వీలుంటే 100% పిల్లలతో తీసుకొని వెళ్ళండి. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి చూడాల్సిన మంచి సినిమా మిరాయ్. ఇంకోటి ఏంటంటే, మూవీ అయిపోయిన తర్వాత టైటిల్స్ పడుతుంటాయి కదా, టైటిల్స్ పడిపోయిన తర్వాత టైటిల్సే కదా అని చెప్పేసి వెళ్ళిపోకండి. టైటిల్స్ పడ్డ తర్వాత మీకు ఒక చిన్న జిస్ట్ ఇస్తారు, ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, ఒకళ్ళ ఇంట్రడక్షన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ ఇంట్రడక్షన్. సో అది ఖచ్చితంగా చూసి వెళ్ళండి. ఓకే, సో మూవీ టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని లేచి వెళ్ళిపోకుండా వెయిట్ ఆ ట్విస్ట్ చూసి అప్పుడు వెళ్ళండి. ఓకే, సో ఇవాళకి ఇంతే, చాలా చిన్న వ్లాగ్. అండ్ ఆ థియేటర్ గురించి చూశారు కదా ఇక్కడ. సో ఇక్కడ తెలుగు సినిమాలు, సౌత్ ఇండియన్ సినిమాలు అలాంటి థియేటర్స్కి వస్తాయి. ఎందుకు, ఏంటి రీజన్ అంటే దానికి ఒక పెద్ద చరిత్రే ఉంది. అది ఎప్పుడన్నా వీలైనప్పుడు సరదాగా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఈ వీడియోలో ఇంతే, చిన్న వ్లాగ్. ఓకే, మళ్ళీ మేము ఇంకొక వేరే వ్లాగ్ వీడియోతో
చాలా త్వరలో కలుసుకుంటాం. అండ్ అప్పుడు దాకా మీరు కనుక మా ఛానల్ మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇట్లు మా కుటుంబ కథా చిత్రం సైనింగ్ ఆఫ్.